హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే నిన్నటి ఈవినింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ వ్లాగ్స్ తీయటం స్కూల్కి వెళ్ళే టైంలో అస్సలు అయితే వీలు పట్టలేదు. అందుకని మార్నింగ్ హడావుడి ఉంటుంది కదా, ఎందుకు తీయటం అని అస్సలు తీయట్లేదు. ఇక వీడియోస్ కూడా మనకి ఇబ్బంది ఉండేలాగా కాకుండా మనకి ఒక ఫ్యాషన్ లాగా అనుకొని తీయటం ఇంపార్టెంట్ అన్నట్టుగా నేను అలా అయితే తీస్తున్నాను. ఎందుకంటే వ్లాగ్ తీయాలి, వెయిటింగ్ చేసుకోవాలి, అప్లోడ్ చేయాలి, ఆ టెన్షన్ లేకుండా సింపుల్గా తీసుకొని నీట్గా అప్లోడ్ చేస్తే చూసినంత వరకు చూస్తారు. అంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు మనం చేసుకునే పనులు అయితే ఇష్టపడతారు కాబట్టి అందుకని అలా సింపుల్గా అయితే వ్లాగ్స్ అయితే తీస్తున్నాను అండి ప్రస్తుతానికి. ఇంకా ఈవినింగ్ వస్తూ వస్తూ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాం కొన్ని. అది మస్క్ మిలాన్ కొన్ని, ఇంకా కొన్ని ఏంటంటే పచ్చి ఖర్జూరాలు ఉంటాయి కదా అవి. ఇంకా ఫ్రెష్గా ఉన్నాను ఏంది అనుకోవద్దు. అయితే ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యాను. అయితే పువ్వులు కూడా మార్నింగ్ స్కూల్లో పిల్లలు ఇచ్చారు. యాక్చువల్గా అవి నేను బ్యాగ్లో పెట్టుకున్నాను, అట్లే మర్చిపోయాను, చూసుకోలేదు. ఇంటికి ఈవినింగ్ వచ్చిన తర్వాత అవి చూసుకున్నాను అనమాట. అవి బాగున్నాయిలే కదా అని అవి పెట్టేసుకున్నాను అనమాట. పువ్వులు, జాజి పువ్వులు పిల్లలైతే ప్రతిరోజు పువ్వులు ఇస్తారండి, ఏవో ఒకటి కొన్ని పువ్వులు అయితే ఇస్తారు. ఇంకా ఖర్జూరాలు, మస్క్ మిలన్ అవైతే గిన్నెలో వేసేసాను. పచ్చి ఖర్జూరాలు ఏమంటే అవి మనకి ఈతకాయలు లాగా ఉంటాయి, లావుగా ఉంటాయి చూడటానికి. కొంచెం పైకి వగరుగానే ఉంటాయి, కొంచెం మాగినాయనుకో మాగవు. యాక్చువల్గా మనకి ఈతకాయలు లాగేం మాగవు, కానీ చూడటానికి అవి పచ్చిగా ఉన్న తీగ అయితే ఉంటాయి. ఇంకా ఎగ్స్ అయితే అంత ముందు రోజు సండే తీసుకొచ్చిన ఎగ్స్ ఇవి. ఆ రోజు సర్దలేదనమాట, ఇంకా సమయం లేక. అందుకని ఆ ట్రేస్ ఉంటాయి కదా, ఎగ్స్ తెచ్చిన ట్రేస్, అవి వాళ్ళకి ఇచ్చేయాలి. లేదు అంటే మళ్ళీ వాటికి అమౌంట్, ఆల్రెడీ అమౌంట్ ఒక 70 రూపీస్ ఏమో తీసుకుంటారు ముందే. అవి రిటర్న్ ఇచ్చేస్తే మనకి అమౌంట్ ఇస్తారు, లేదంటే అవి అలా పెట్టుకుంటే అలానే ఉండిపోతాయి అనమాట. ఇంకా అందుకని ఎగ్స్ అన్నీ తీసి సర్దుతున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు వీడియోలో నేను ఎగ్స్ కడిగి పెట్టాను కదా, ఎవరో ఒక సిస్టర్ అయితే తెలియజేశారు ఎగ్స్ కడగకూడదని. యాక్చువల్గా ఎగ్స్ కడగకూడదన్న రీజన్ ఏంటి అంటే, మామూలుగా ఎగ్స్ పైన ఒక మంచి ఒక లేయర్ అయితే ఉంటుందంట. ఆ లేయర్ మనం కడిగితే పోతుంది. అది పోతే కనుక బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోతుందంట. అందుకని కడగకూడదు అంటారు. అందుకని ఈసారి అయితే నేను కూడా కడగలేదు. యాక్చువల్గా ఏమంటే దుమ్ము ఎక్కువగా ఉంటుంది, డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా అని కడిగి ఫ్రిడ్జ్లో పెడతాను. మనం కడిగితే ఏమంటే ఆ లేయర్ అనేది పోయి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అంటారు. అందుకని ఇంకా కడగలేదు. ఇంకా ఒక 2 గుడ్లు ఏంటి అంటే, ఊరి నుంచి నాటుకోడి గుడ్లు తెచ్చాము 2. అదే నేను అంతకుముందు సండే ఊరు వెళ్ళినప్పుడు కోడి తెచ్చాం కదా, ఇంకా 2 ఎగ్స్ కూడా ఉంటే మా అమ్మ ఇచ్చింది. అవి చిన్న డబ్బాలో బియ్యం పోసి ఇచ్చింది. ఊరి నుంచి ఎప్పుడన్నా అలా చిన్న డబ్బానే అంటే 2 గుడ్లే కాబట్టి చిన్న డబ్బాలో పెట్టించింది. ఒకవేళ ఎక్కువ ఎగ్స్ ఉంటే ఒక్కోసారి 20 అలా ఉన్నా ఇస్తుంది మా అమ్మ. అప్పుడు ఏం చేస్తుంటే కొంచెం పెద్ద డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బాలో బియ్యం వేసి ఇస్తుంది. ఇంక ఈ జాంకాయ ఏందని మా వారు తీసుకొచ్చారు. అయితే మా స్కూల్ పిల్లలు ఇచ్చారనమాట. పిల్లలు ఏదన్నా ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోకుంటే మనసు చిన్నబుచ్చుకుంటారు వాళ్ళు. సరే అని తీసుకొద్దు పోరా, నువ్వు తినిపోరా అన్నా కానీ, లేదు మేడం ఇది మా చెట్టుది, నీకోసం అని తీసుకొచ్చా అని తీసుకునేదాకా పోరనమాట పిల్లలు. అందుకని వాళ్ళ తృప్తి కోసం అన్నా కానీ అలా తీసుకుంటా. అప్పుడప్పుడు కట్ చేసి అక్కడే పిల్లలకు పెట్టేస్తా, మతికుంటే ఇంకా మతికి లేకుంటే అది ఇంటికి తీసుకొస్తా. ఇంకా అది జాంకాయ గురించి మా వారికి చెప్తూ మీకు కూడా చెప్తున్నా అనమాట. ఇంకా ఇవన్నీ సర్దేశాను. మస్క్ మిలాను అయిపోయినకి వచ్చింది సీజను, అందుకని మళ్ళీ ఒకసారి తెచ్చాము. యాక్చువల్గా ఇప్పుడు సీజన్ అని ఏముందిలే, ఎప్పుడూ ఫ్రూట్స్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి. యాక్చువల్గా ఇదివరకు కాలంలో ఏమంటే మనకి మామిడికాయలు అంటే సమ్మర్లోనే దొరికాయి, ఇప్పుడు ఎప్పుడూ ఉంటున్నాయి. ఇంకా ఎగ్స్ ఎంత అంటే ఇవి 160 రూపీస్ ఏమండి. ఇవైతే ఖర్జూరాలు అయితే 180 రూపాయలు కేజీ, అయితే హాఫ్ కిలో. ఇంకా మస్క్ మిలాను 100 రూపాయలకి 2.5 కేజీలేమో అంట అవి. ఇంకా వాటి ప్రైస్ అయితే, అంటే ప్రైస్ ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కో చాట ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. మన వీడియోలు ఎవరెవరో చూస్తుంటారు, వాళ్ళ సైడ్ ఎలా ఉంటుంది తెలుసుకుంటారు కదా అన్నట్టుగా అలా ప్రైస్ అయితే చెప్తున్నానండి. ఇంకా ఖర్జూరాలు కొన్నే తీసుకున్నాను, ఎందుకంటే అవి కొంచెం చూద్దాంలే ఎలా ఉన్నాయో అని. 2 సార్లు అడిగాం. ఒకసాటేమో 250 అలా చెప్పారు, ఒకసాటేమో 180 రూపాయలు అలా చెప్పారు, ఇంకోసారి 200 చెప్పారు. ఇంకా అట్లా 180 రూపాయల దగ్గర ఉండే దగ్గర తీసుకున్నాము. ఇంకా అవి బాగుంటే మళ్ళీ తీసుకోవచ్చునని కొన్ని అయితే తీసుకున్నాను. అయితే తింటుంటే తినాలనిపించేలాగా బాగానే ఉన్నాయి. అయితే ఫస్ట్ నోట్లో వేసుకున్నప్పుడు అవి ఏంటంటే ఆ ఖర్జూరాలు కొంచెం వగరుందిగా అన్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ నవలంగా బాగానే తీయగానే ఉన్నాయి అనిపిస్తుంది. ఇంకా తర్వాత ఏం చేస్తున్నా అంటే కాఫీ అయితే పెడుతున్నానండి. చాలా రోజులైంది కాఫీ తాక్క. మా వారు కాఫీ అడిగాడు యాక్చువల్గా. ఇంకా సరేలే మా అత్తగారు కూడా తాగుతారంటే ఇంకా నేను కూడా తాగుదాములే అనుకున్నాను. అప్పుడప్పుడు తాగుతాను, నేనైతే ఇంకా తాగట్లేదు చాలా రోజుల నుంచి. ఎప్పుడైనా జర్నీ వెళ్ళినప్పుడు ఎప్పుడు తాగానంటే తిరుపతి వెళ్ళినప్పుడు తాగాను, మళ్ళీ ఇంక వాళ్ళు తాగుతున్నాను.
అప్పుడు ఎప్పుడన్నా హెడేక్ అనిపించినప్పుడు లేదంటే ఇంకా ఇంట్లో ఏమీ లేవు తినడానికి ఇంకా తాగుదాం అనుకున్నప్పుడు అలా అనమాట. ఇంకా యాక్చువల్గా నిన్న తినడానికి ఉన్నాయి కానీ ఫ్రూట్స్ అవి తాగాలనిపించింది. ఒక బిస్కెట్ తీసుకొని ఇంకా ఒక కప్పు కాఫీ అయితే తాగానైతే బిస్కెట్ కాఫీ కాంబినేషన్ తాగరు కానీ టీ చాయ్ బిస్కెట్ ఆ కాంబినేషన్ తాగుతారు కానీ నేనేమంటే ఇంకొక బిస్కెట్ అయితే తీసుకున్నాను. ఇంకా నిన్న ఈవినింగ్ కూడా స్నాక్స్ అలాంటివి ఏమీ చేయలేదు. ఇంకా బిస్కెట్లు, కొంచెం కారాలు, కొంచెం ఈ ఫ్రూట్స్ ఇవి ఉన్నాయి కదని వాటితోనే సరిపిచ్చేసాను. ఇంకా తొందరగా చపాతీ పిండి కలిపి చపాతీ చేయొచ్చులే అన్నట్టుగా ఇంకేమీ చేయలేదు. ఇంకా మా వారికి ఇచ్చేసి కొద్దిసేపు మా అత్తయ్యకి కూడా ఇచ్చేసి కొద్దిసేపు కూర్చొని వాళ్ళతో మాట్లాడి కొంచెం రిలాక్స్ అయ్యి ఆ తర్వాత నిదానంగా చపాతీ వేసి ఇంకా కర్రీ మధ్యాహ్నం మా అత్తయ్య చేసిన కర్రీ ఉండింది. ఇంకా అవి చపాతీ అవి వేసి సరిపిచ్చేసాను. ఇంకా ఆ వీడియో కూడా తీయలేదు యాక్చువల్గా. ఇంకా ఎందుకంటే రోజు చపాతీలు ఇవే కదా అని అయితే ఇంకా వీడియోలో ఏం తీసానంటే అన్ని పొడులు అయితే వేసానండి. అంటే ఆ పొడులు కూడా వెరైటీ ఏం కాదు, నార్మల్గా నేను వంటలు చేయడానికి ఉపయోగపడేలా కొన్ని పొడులు అయితే వేసుకున్నాను. ఇంకా అవి తీసాను సింపుల్గా. యాక్చువల్గా మంగళవారం రోజు ఇంకా ఎక్కువ ఎడిటింగ్ చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుందిలే, ఎందుకంటే మంగళవారం రోజు ఈవినింగు నాకు తెలిసే మేడం వాళ్ళ పాప బర్త్డే అనమాట, ఇన్వైట్ చేశారు. ఇంకా వెళ్ళాలి కదా తొందరగా, అంటే 7 కల్లా రమ్మన్నారు. 7 కల్లా వెళ్ళాలంటే ఈ వీడియోని ముందు రోజు ఎడిటింగ్ చేసినా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని షార్ట్ లెంత్ ఉండేలాగా అలా అయితే తీసుకున్నాను నిన్న. ఇంకా మా వారితో కొంచెం మాట్లాడుతూ మా అత్తగారితో మాట్లాడుతూ అట్లా కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా ఆ తర్వాత మళ్ళీ వంట దగ్గరికి వచ్చేసాను. అంటే మనం కొంచెం కుటుంబంతో టైం స్పెండ్ చేయటం కూడా ఇంపార్టెంట్ అండి. మెయిన్గా ఏంటంటే మనం డబ్బు అయితే సంపాదిస్తాం కానీ మళ్ళీ కుటుంబంతో గడపాల్సిన సమయం అనేది మళ్ళీ తిరిగి రాదు. అందుకని మంచిగా ఒక గంట 2 గంటలు అలా మాట్లాడుతూ టైం స్పెండ్ చేయటం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా పొడులైతే కొంచెం ధనియాల పొడి చేస్తున్నాను. ధనియాల పొడి సపరేటు, అందులోకి కూడా కొంచెం చెక్క లవంగాలు వేస్తాను. ఇది ఇంకా వెజ్లో వేసుకున్నా నాన్ వెజ్లో వేసుకున్నా బాగుంటుంది. ఇంకైతే ఒకసారి చేసి పెట్టుకుంటే దాదాపు చాలా రోజులు వస్తుంది అన్నట్టుగా ఒకసారి చేసి పెట్టుకుంటాను. ఈ మధ్య పొడులు చేశాను చేయలేదు, ఇంతకుముందు చేసినవి అన్నీ అయిపోయాయి అనమాట. అందుకని ఇంకా ఇవాళ పొడులు అయితే చేస్తున్నాను. ధనియాల పొడి కొంచెం మనం సిమ్లో పెట్టి వేయించుకొని మంచి వాసన వచ్చిన తర్వాత, అంటే వేయించుతూ ఉంటే బాగా మంచి స్మెల్ వస్తాయి ధనియాలు. ఆ స్మెల్ వస్తే బాగా వేగినాయి అన్నట్టు అర్థం. దాదాపుగా సిమ్లో పెట్టి 6 లేదా 7 నిమిషాలు పడుతుంది వేయించడానికి, అంత టైం అయితే తీసుకుంటుంది. ఇంకా సిమ్లో పెట్టి బాగా వేయించి చల్లారుతాయి కదా అని ఒక ప్లేట్లో అయితే వేశాను. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుంటేనే ఇవి బాగుంటాయి. ఇంకా ఇవైతే అన్నీ కూడా గరం మసాలాకండి. కొద్దిగా చెక్క, కొంచెం లవంగాలు, మిరియాలు, కొంచెం మెంతులు, ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, కొన్ని ధనియాలు, జాపత్రి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, కొంచెం యాలుకలు ఇవైతే తీసుకున్నాను. అయితే దీంట్లోకి ఇంకా రకరకాలు అంటే ఇంకా చాలా ఉంటాయి కదా మనకి బిర్యానీ మసాలా దినుసులు, అవన్నీ కూడా వేసుకుంటుంటారు. అయితే నేనైతే మా ఇంట్లో ఉన్న తోటి మాత్రమే వేస్తున్నాను. ఇంకా ఇందులోకి గసగసాలు కూడా, అయితే గసగసాలు ఎక్కువగా వేడి చేయకూడదు అనమాట, అందుకని వేపట్లేదు. అవి కొంచెం పచ్చివైన వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇంక ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి మెయిన్గా వేయించుకోవాలన్నమాట. కొంచెం బాగా వేయించుకుంటే మంచి సువాసన వచ్చేస్తుంది. ఆ తర్వాత పొడి చేసుకోవాలి. ఇంకా ఇలాంటి మసాలా పొడులన్నీ కూడా మనకు కొంచెం సమయం ఉంటే అన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా జీలకర్ర కూడా వేయలేదండి, జీలకర్ర కూడా ఎక్కువగా వేడి చేస్తే బాగుండదు అనమాట, అందుకని లాస్ట్లో వేయొచ్చు కదా అని జీలకర్ర పక్కన పెట్టాను. గసగసాలు కూడా పక్కన పెట్టాను. కొంచెం సమయం తీసుకొని అన్ని పొడులు ఒక రోజు చేసుకున్నాం అనుకో, నెలంతా కూడా వంటలు అనేది చకచకా చేసేయచ్చు. ఇంకా నేను చేసే వంటలు పెద్ద పెద్ద వంటలేం కాదు కాబట్టి నాకు ఉపయోగపడే పొడులు అయితే వేసుకున్నాను. నేను ఎక్కువగా చేసే పొడులు ఏంటి అంటే ఆల్ ఇన్ వన్ కర్రీ మసాలా పొడి ఒకటి చేస్తాను, గరం మసాలా ఒకటి, ధనియాల పొడి, కొబ్బరి పొడి, పప్పుల పొడి, ఇంకా మిరియాల పొడి, జీలకర్ర పొడి అవైతే రెడీ చేసి పెట్టుకుంటాను. ఇంకా సాంబార్ పొడి, రసం పొడి అవి కూడా చేసి పెట్టుకుంటాను. అవైతే అన్నీ ఉన్నాయి. ఇంకా ఏం చేస్తానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎప్పుడు ఇంట్లో ఉంటుంది. ఇంకా చింతపండు పేస్ట్ కూడా ఎప్పుడు ఉంటుంది. ఇంకా అవి ఉన్నాయనుకో వంటలు అనేది చకచకా చేసేయచ్చు. ఇంకా బయట ఏ మసాలా పొడులు అలాంటివి కొనుక్కోకుండా మనం వెజ్ చేసినా నాన్ వెజ్ చేసినా ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు. అందుకని నా హడావుడికి ఇంక ఇవన్నీ పొడులు రెడీగా ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా అన్నీ కూడా నిన్న ఈవినింగ్ చేశానండి. ఇంకా గరం మసాలాకి అన్నీ వేయించి పక్కన వేసాను. ఇంకా అవి చల్లారేలోపు పప్పులు అయితే తీసుకున్నాను. ఈ పప్పులు కూడా కొంచెం ఏమన్నా ఇందులో చాలా రోజులు అయింది కదా, ఏమన్నా ఉంటాయి కదా ఇందులో అన్నట్టుగా ఒకసారి చెరిగి నీట్గా వేసి ఆ తర్వాత మిక్సీ పడుతున్నాను. ఇదేమంటే మెయిన్గా మేము ఉగ్గాని చేసుకుంటాం కదా, ఉగ్గాని లేకి ఇంకా ఏమన్నా పొడి కర్రీలు చేసుకున్నప్పుడు అందులో కొంచెం వేయటానికి. ఇంకా తర్వాత కొబ్బరి అయితే తీసుకున్నాను. కొబ్బరి లేని మా ఇంట్లో వంటలు అయితే ఏది కావు, అందుకని కొబ్బరి అయితే ఎప్పుడు ఉండాల్సిందే. అయితే కొబ్బరి ఈ మధ్యకాలంలో మిక్సీ వేయట్లేదు, మనకి తురిమేది ఉంటుంది కదా, దాంతో తురిమి వేస్తున్నాను అనమాట. అయితే ఆ కొంచెం తురమటం కూడా ఒక్కోసారి హడావుడిగా
పనులు చేస్తుంటాం కదా, ఒక నిమిషం కూడా ఉదయం పూట ఇంపార్టెంట్గానే అన్నట్టుగా ఉంటుంది. అందుకని అది కూడా కొంచెం తురిమి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని కొంచెం తురిమాను. అయితే ఇందులో మెయిన్గా డస్ట్ ఉంటుంది కదా, అందుకని అదైతే తుడుస్తున్నాను. మళ్ళీ పైన కూడా మనకి నల్లగా ఉంటుంది అక్కడక్కడ కొబ్బరి గిన్నెలకి, అది కూడా శుభ్రంగా తీసేసి ఆ తర్వాత తుడిచి ఆ తర్వాత తురిమే దాంతో తురిమి కొంచెం అయితే తురిమాను. అయితే అన్ని గిన్నెలన్నీ తీసుకున్నాను కానీ 5-6 కొబ్బరి గిన్నెలు తీసుకున్నాను కానీ అవన్నీ తురుదామని. అయితే ఇంకా అంత టైం దాదాపుగా అవన్నీ చేసేలోపే నాకు నిన్న ఎంత టైం అయిందంటే, అంటే అంత వంట చేసిన తర్వాత చేశాను. ఇంకా ఆ తర్వాత లేట్ అవుతుంది కదా ఇంక ఇవన్నీ చేసేలోపని దాదాపుగా 11 అలా అవుతున్నది. ఇంకా అవన్నీ తురిమేంత టైం లేదు. ఒక 4 గిన్నెలు మాత్రం తురిమానండి. ఇంకా మిగతాయి కూడా మనకి టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు తురిమి పెట్టుకోవచ్చు కదా అని పక్కన పెట్టాను. ఇంక ఇలా తురిమి పెడితేనే బాగుంటుంది కొబ్బరి అనిపించింది. ఎందుకంటే మిక్సీ వేసామనుకో ఆయిల్గా ఉండదు, పొడిగా అయిపోతుంది, అందులో ఉన్న ఆయిల్ అంతా పోతుంది. అందుకని ఇంకా ఇలా తురిమి అయితే పెట్టున్నాను. ఇంకా దంచుకున్నా కానీ కొబ్బరి పొడి బాగుంటుంది. ఇంకా అది తురిమేలోపు కొంచెం ఇవి చల్లారినాయి అనమాట, గరం మసాలావి అన్నీ కూడా. ఇంకా అది కూడా పొడి చేసి వేసాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 2 గిన్నెలు పట్టాను. ఫస్ట్ 2 గిన్నెలు తురిమానా, ఇంకా అవి పక్కన పెట్టి కొంచెం ఇవి చల్లారినాయి కదా, ఇది పట్టేస్తే ఇది కూడా చల్లారుతుంటుంది కదా అన్నట్టుగా అది కూడా మిక్సీ పట్టి ఒక ప్లేట్లోకి వేసాను. చల్లారిన తర్వాత ఇంకా మనం గాజు సీసాలో కానీ ఏదైనా డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే ఇంకా మనకి ఒక నెలంతా కూడా వంటలు చేయడానికి ఇబ్బంది ఉండదు, చకచకా చేసేయచ్చు. ఈ పొడి లేదు ఆ పొడి లేదు మిక్సీ పట్టాలి అన్నట్టుగా హడావుడిగా లేకుండా. ఇంకా అన్నీ కూడా ఆరిన తర్వాత గ్లాస్ జార్లలో తీసి పెట్టాను కానీ అది కూడా వీడియో షూట్ చేయలేదు, మర్చిపోయాను. ఇంకా ఇవాళ వీడియో అయితే ఇంతే అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, ఉంటాను.